కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం కరుకుదురు గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని ఆలయ కమిటీ చైర్మన్ తోటకూర శ్రీను ఆధ్వర్యంలో సరస్వతి పూజ కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా తోటకూర శ్రీను మాట్లాడుతూ ఈ రోజు కరుకుదురు గ్రామంలో ఉన్న దుర్గాదేవి ఆలయం వద్ద మూల నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఈ పూజా కార్యక్రమంలో విద్యార్థులు సుమారు 500 మంది పైగా పాల్గొన్నారని, ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు సేవాక్రియం ట్రస్ట్ అధినేత తలాట మురళీకృష్ణ పెండ్లు పుస్తకాలు పంపిణీ చేశారని, దుర్గాదేవికి నూతనంగా నిర్మిస్తున్న ఆలయ కమిటీ హాలుకు సుమారు 2,50,000 రూపాయలు తలాట మురళీకృష్ణ విరాళం ఇవ్వడం జరిగిందని, మా గ్రామంలో ఉన్న నాయకులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, భక్తులు ప్రతి ఒక్కరు కూడా మాకెంతో సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఈ సహాయ సహకారాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు। వాడు మనం ఏం మాట్లాడినా కూడా వాళ్ళు ఎందుకు వాళ్ళ కబుర్లు వాళ్ళ ఉత్సాహమైన పిండి అన్నారు। అలాగే మీ అందరూ కూడా చాలా ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు। మరి మీరు మాట్లాడుకుంటున్నానికి ఆటంకం పడుతున్నారంటే ఎక్కువ కాబట్టి మీరు ఏమైనా సైలెంట్ కూడా ఏమైనా మాట్లాడడానికి ప్రయత్నించాం। అమ్మాయి కార్యక్రమాలు అమ్మాయి చేయడం కాబట్టి అందులో ఇబ్బంది ఏంటంటే ఒకరిని పూర్తి చేసినట్టయితే 2 నిమిషాలు పూర్తయిపోయింది। అదే సామూహిక కార్యక్రమాలు అయితే ఇంచుమించు 1.5 గంటలు పట్టేస్తుంది। కాబట్టి మీ అందరికీ కూడా ఎక్కువ మాట్లాడినా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది। కాబట్టి క్లుప్తంగా మీకు ఉపయోగపడేటటువంటి అన్న మాటలు చెప్పాలని చూద్దాం। కడుపుల వాళ్ళకి నా మీద చాలా అభిమానం, మా అభిమాన సంఘం అంతా కూడా కడుపుదే, ఈ చుట్టుపక్కల కూడా అన్నింటిలో కూడా కడుపుదే। కడుపుని మా హాస్పిటల్ ఉన్నటువంటి అనుభవం నేను చెప్తే బాగోదు, మీరు చెప్పినా బాగోదు, కానీ అపరిచిత లేనటువంటి ఏంటమ్మా మీకు ఏం కావాలన్నా మాకేం కావాలి, మేము కడపలో ఏ ఇంటికి వెళ్ళినా సరే అప్పుడు హాస్పిటల్లో పురుగులు ఎలా అవుతున్నాయి, బయట ఎలా అవుతున్నాయి అనేది సర్వే వచ్చిందండి। ఆ సర్వేగా పెద్దపడుతుంది। మేము కడపలో ఏ ఇంటికి వెళ్ళినా సరే అమ్మమ్మ అది చెప్తుంది, కూతురు అది చెప్తుంది, మనవరాలు కూడా అందరూ కూడా మేము కామేశ్వరరావు హాస్పిటల్లో పుట్టామని చెప్తున్నారు। అది మాకు ఎంతవరకు నిజమా కాదని తీసుకుందానికి వచ్చాను స్వామి। అంటే ఇప్పుడే 50 సంవత్సరాలు ఎన్నో 3 తరాలు కలిసిపోయింది। అందువల్ల అంత అనుబంధం కడుపుకి మా హాస్పిటల్కి। ఆవిడ చాలా ఆశ్చర్యంగా అడిగింది, ఇలాగా 3 తరాల నుంచి ఇలా చెప్తున్నారని అందులోనే అది వెరిఫై చేయడానికి వచ్చానని అంటే మీకు నమ్మకం చూసుకోండి, మాకు మాటలే నమ్మకం। అలాగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలుసు, వాళ్ళ తండ్రులు తెలుసు, వీళ్ళు తెలుసు, పిల్లలు కూడా తీసుకొస్తున్నారు। కాబట్టి అంత ఉన్నది। ఇంత ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు। మరి ఏమండి చాలా మంది ఇతర మతాల్లో పెట్టి మారిపోతున్నారు కాదయ్యా, మనకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించుకునేటట్టయితే అది పాజిటివ్గా మనం డెవలప్ అవుతామన్నాం। అందుకే ఇది ఉదాహరణ, ఇంకా 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం 2 పిల్లలు వచ్చి దసరాలోనే ఏమంటే సరస్వతి పూజ చేస్తారా అని అడిగారు। మా మూల నక్షత్రంలో చేయించడం చాలా మంచిది, మా గ్రామంలో జరిగింది చెప్తున్నారు అని ఆ సంవత్సరం 4-5 వస్తే ఆయన కూర్చోబెట్టాం। తర్వాత సంవత్సరం 50 అయ్యారు। ఈవేళ పెద్దపూడిలో 1000 మంది పైనే 3 సెంటర్లు, ఏ సెంటర్లో చూసినా కూడా 500-600 తక్కువ కాకుండా, అంతేకాకుండా ఇటువంటి యువకులందరూ కూడా పుస్తకాలు, పెన్నులు వాళ్ళకి అన్ని సప్లై ఇవ్వటమే కాకుండా చక్కగా టిఫిన్, పాలు అన్ని ఇచ్చేవాడిని ఎంతో ఆప్యాయంగా చూస్తున్నారంటే
అది మనం చేసుకోవాల్సినటువంటిది. ఎవరిని ద్వేషించకపోతే మన సంబంధించినటువంటి కార్యక్రమాలు చక్కగా ప్రోత్సహిస్తూ చేసుకునేటట్టయితే మరి ఇది ఎప్పుడూ సనాతన మతం దీని మీద ఎన్నో దండయాత్రలు అయింది. ఎవరు కూడా దీన్ని ఒక కన్నుడు కూడా కలపలేనటువంటిది.